ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆకాశాన్ని తాకుతుందని పిచ్చ హైప్ పెంచుతున్నారు పాన్ ఇండియా నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ కో పార్ట్నర్ ఎలమంచిలి రవిశంకర్. అది ఎంత చేస్తుందో ఎవరికి తెలియదు. అది మోర్ దెన్ ఇటీవల తమిళ్తో పాటు తెలుగులో విడుదలైన చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఎంత పెద్ద హిట్ సాధించిందో చూసే ఉంటాం. హీరోగా ప్రదీప్ రంగనాథన్ రెండో సినిమానే అయినా అతని మొదటి సినిమా కంటే ఎక్కువ ప్రేక్షకులకు చేరువైంది. మొత్తం 100 కోట్ల కలెక్షన్స్కు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా 15 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్పష్టం చేశారు. నేను లవర్ గానే చూడొచ్చు, లైఫ్ పార్ట్నర్ గా చూడలేనని. ఎందుకంటే నువ్వు ఒక ఫెయిల్. ఈ నేపథ్యంలో తెలుగులో ఇంతటి సక్సెస్ సాధించడంతో హైదరాబాద్లో మీడియా సమక్షంలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రదీప్ రంగనాథన్, డైరెక్టర్ మరిముత్తు, మీడియా జర్నలిస్టులు హాజరయ్యారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ఈ మూవీ యూనిట్. ఈ సందర్భంగా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ గురించి పలు రకాల సమాధానాలు చెప్పాక నిర్మాత రవిశంకర్ ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రం గురించి ప్రస్తావిస్తూ నందమూరి అభిమానులు సంతోషించే వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయడం వల్ల లైఫ్ మారుతుందంటే తప్పు చేయడంలో తప్పే లేదు. ప్రెజెంట్ డ్రాగన్ భారీ స్థాయిలో 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ షూట్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుందని తెలిపారు. ఈ సినిమా స్టోరీ చాలా ప్రత్యేకంగా ఉంటుందని, ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని యూనిక్ స్టోరీ అని, ఆకాశాన్ని తాకేంత పెద్దగా లిమిట్ లేని పెద్ద సినిమా అవుతుందని హైప్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద యూనిక్ స్క్రిప్ట్, ఇండియన్ స్క్రీన్లో చూడండి, వన్ ఆఫ్ ద యూనిక్ స్క్రిప్ట్ అండి అది. కలెక్షన్స్ పరంగా ఎంత కలెక్ట్ చేస్తుందో ఎవరు ఊహించలేరని, మీరు అనుకున్న దానికంటే చాలా చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తుందని భారీ రేంజ్లో అంచనాలు పెంచారు. అది ఎంత చేస్తుందో ఎవరికి తెలియదు. అది మోర్ దెన్ సినిమా కూడా అనుకున్న సమయానికి రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో చాలా దేశాల్లో సెన్సేషన్ సృష్టిస్తుందని, ఎన్టీఆర్కు తగ్గట్టు పెద్ద సినిమా అవుతుందని తెలిపారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎన్టీఆర్ డ్రాగన్ పై నిర్మాత రవిశంకర్ ఈ విధమైన ఎక్స్పెక్టేషన్ ఇస్తారని ఎవరు ఊహించలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా పెద్దగా చేస్తారు అంటే అనుకున్న టైంకి రిలీజ్ చేస్తాను. డెఫినెట్గా దానికే ట్రై చేస్తాం కండి. అన్ని సినిమాల్లాగే డ్రాగన్ పెద్ద ప్రాజెక్ట్ అని ఊహించారు, కానీ రవిశంకర్ చెప్పేంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని అనుకోలేదు. ఇక ఈ సినిమా రెట్రో స్టైల్లో 1960, 70, 80 కాలాల మధ్య జరిగిన ఇంటర్నేషనల్ మాఫియాను అద్భుతమైన భారీ యాక్షన్ కథగా రూపొందించబోతున్నారని కొన్ని రోజులుగా ఈ సినిమా కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దాని లిమిట్ స్కై ఇస్ ద లిమిట్. అది దాంట్లో అయితే ప్రతి మచ్ ష్యూర్ పిచ్చ కాన్ఫిడెంట్. ఇందులో డ్రగ్ మాఫియా, దాని చుట్టూ అల్లుకున్న కమర్షియల్ అంశాలు భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రెజెంట్ ఎన్టీఆర్ వార్ 2 షూట్ బిజీలో ఉండటంతో ఈ మూవీకి సరైన డేట్స్ కేటాయించలేకపోతున్నారు. కానీ వార్ 2 కొన్ని ఎపిసోడ్స్ మినహా ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ చేసుకుంది. ప్రెజెంట్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య నాటు స్టైల్లో ఒక మాస్ బీట్తో కూడిన సాంగ్ను షూట్ చేస్తున్నారట. ఈ పాటలో దాదాపు 500 మంది సైడ్ డాన్సర్స్ ఉంటారని, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు పోటాపోటీగా డాన్స్ వేస్తారని బాలీవుడ్ చిత్రవర్గాలు చెప్తున్నాయి.